ప్రపంచంలోనే అత్యంత ప్రసిద్ధిగాంచినటువంటి తిరుమల తిరుపతి దేవస్థానం యొక్క లడ్డు ఏదైతే ఉందో దానిపైన ఒక పెద్ద వివాదం జరిగిందని చెప్పి మీ అందరికీ తెలుసు. అయితే దీంట్లో ఈ యొక్క లడ్డూలో జంతువుల యొక్క కొవ్వుతో తయారు చేసినటువంటి ఆయిల్ని ఉపయోగించారు అని చెప్పి ఒక సంచలనమైనటువంటి వార్త అయితే రావడం జరిగింది. ప్రతి ఒక్క నాయకుడు కావచ్చు, ప్రతి ఒక్క సినీ ఇండస్ట్రీలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా దీనిపైన వాళ్ళ యొక్క ఆవేదన వ్యక్తం అయితే చేయడం జరిగింది. అయితే ఈరోజు దీనిపైన ఒక కొత్త సెన్సేషనల్ న్యూస్ అయితే రావడం జరిగింది. అయితే దీనిపైన చంద్రబాబు నాయుడు కావచ్చు, అలాగే మన పవన్ కళ్యాణ్ కావచ్చు, దాంతోపాటు నారా లోకేష్ కావచ్చు, అలాగే కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క నాయకుడు కూడా దీనిపైన ఒక పెద్ద చర్చా కార్యక్రమం అయితే చేపట్టడం జరిగింది. అలాగే వైఎస్ఆర్సీపీ మొత్తం ఈ యొక్క దుశ్చర్యకు పాల్పడింది వాళ్ళ హయాంలో అని చెప్పి చెప్పడం కూడా జరిగింది. అయితే దీనిపైన ఈ యొక్క శాంతి పూజలు కావచ్చు, లేకపోతే ఇంకా విభిన్నమైనటువంటి పూజలు కూడా వీళ్ళు చేయడం కూడా జరిగింది. అయితే దీంట్లో మెయిన్ ఏంటంటే ఇన్ని రోజులు అజ్ఞాతంలో ఉన్నటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎవరైతే ఉన్నారో అతను మళ్ళీ తెరపైకి రావడం అయితే జరిగిందన్నమాట. అయితే అతను చెప్పేది ఏంటంటే ఈ యొక్క కల్తీ అనేది ఎక్కడ జరిగింది అనేది పర్టికులర్గా మీ ప్రభుత్వం యొక్క హయాంలోనే జరిగింది అని చెప్పి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అయితే పేర్కొనడం జరిగింది. అయితే మీరు మా ప్రభుత్వం ఉన్నప్పుడు ఈ యొక్క ఆధారాలు చూపించండి అని కూడా ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి అయితే ప్రశ్నించడం అయితే జరిగిందనమాట. అయితే దీంట్లో మీరు చేశారు కాబట్టి మీ యొక్క ప్రలోభాలని మీ యొక్క తప్పులను కప్పిపుచ్చుకోవడానికి మా ప్రభుత్వం పైన నిందలు వేస్తున్నారు అని చెప్పి కూడా వీళ్ళు పేర్కొనడం అయితే జరిగింది. అయితే ప్రజల యొక్క మనోభావాల్ని దెబ్బతీసే విధంగా, అలాగే హిందూ యొక్క ధర్మం ఏదైతే ఉందో దాన్ని దెబ్బతీసే విధంగా మీరు ప్రవర్తిస్తున్నారని చెప్పి కూడా జగన్మోహన్ రెడ్డి పేర్కొనడం అయితే జరిగింది. అయితే దీంట్లో చాలామంది కూడా నువ్వు క్రిస్టియన్ అయ్యి ఉండి ఇలాంటి తప్పులు చేస్తావా అని చెప్పి కూడా జగన్మోహన్ రెడ్డిని మీడియా పరంగా ప్రశ్నించడం అయితే జరిగింది. అయితే దానికి వివరణ కోరుతూ జగన్మోహన్ రెడ్డి ఏమని చెప్పారు అంటే, నేను ఒక క్రైస్తవుడినే కావచ్చు, కానీ నాకు దైవభక్తి అనేది ఉంది కాబట్టి నేను ఎటువంటి తప్పు కూడా చేయకుండా నా హయాంలోనే, అంటే మా యొక్క ప్రభుత్వం హయాంలోనే అనేక గుళ్ళు కూడా కట్టించడం జరిగింది. ఆ మాత్రం దేవుడి పైన మాకు ఆ యొక్క మమకారం లేకపోతే, మా యొక్క భక్తి లేకపోతే మేము ఎందుకు అలా కట్టిస్తామని చెప్పి కూడా జగన్మోహన్ రెడ్డి అయితే ప్రశ్నించడం జరిగింది. అయితే ఈ యొక్క కల్తీ అనేది ఎక్కడ జరిగింది అనేది మీరే చెప్పండి. ఎందుకంటే వాళ్ళు కల్తీ చేశారు అని చెప్పి కూటమి ప్రభుత్వం ఈ యొక్క హోమాలు కావచ్చు, యజ్ఞాలు కావచ్చు, ఈ యొక్క శాంతి పూజలు అని చెప్పేసి ఇంతకుముందు చేయడం అయితే జరిగింది. అయితే ఇందులో కల్తీ ఎక్కడ జరిగిందంటారు? వైఎస్ జగన్మోహన్ రెడ్డి హయాంలో జరిగిందా, లేకపోతే వైఎస్ జగన్మోహన్ రెడ్డి చెప్పిన విధంగా కూటమి ప్రభుత్వ హయాంలోనే ఈ యొక్క కల్తీ అనేది జరిగిందా అనేది మీరే చెప్పాలి. అదేవిధంగా చూసినట్టయితే ఈరోజు సాయంత్రం 4:30 ప్రాంతంలో తిరుమల తిరుపతికి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అయితే వెళ్ళడం అయితే జరుగుతుంది. అలాగే ఆ యొక్క శ్రీవారిని దర్శించుకొని ఆ రోజు అక్కడే గడిపి మరుసటి రోజు అంటే శనివారం నాడు ఉదయం 10:30 ప్రాంతంలో మరోసారి శ్రీవారిని దర్శించుకొని అక్కడి నుంచి ఎయిర్పోర్ట్కి వెళ్ళిపోయి అక్కడి నుంచి డైరెక్ట్గా బెంగళూరు తన నివాసానికి వెళ్ళిపోయేటటువంటి అవకాశం అయితే ఉంది. ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి వెళ్తున్న సమయంలో టీడీపీ శ్రేణులు కావచ్చు, కూటమి ప్రభుత్వం మొత్తం కూడా కావచ్చు, అయితే ఈ మొత్తం వీళ్ళందరూ కూడా ఇతనిపై ఒక అభండాలు అయితే వేయడం జరిగింది. అయితే వీళ్ళు ప్రతి ఒక్క నాయకుడిని కూడా, వైఎస్ఆర్సీపీ నాయకుడిని ప్రతి ఒక్కరిని కూడా హౌస్ అరెస్ట్ అనేది చేయడం జరిగింది. అలాగే మనం చూసినట్టయితే ఈ యొక్క తిరుమల తిరుపతిలో మొత్తానికి కూడా సెక్షన్ 30 అనేది రన్ అవుతూ ఉంది. అయితే దీంట్లో భాగంగా ఎవరు కూడా బహిరంగంగా ఈ చర్చలు కానీ, ర్యాలీలు కానీ ఇలాంటి ఏది కూడా చేయడానికి వీల్లేదని చెప్పి పోలీస్ శాఖ అయితే అప్రమత్తం అవడం జరిగింది.
అయితే దీంట్లో ముఖ్యంగా ఈ యొక్క నాయకులందరినీ కూడా ఎక్కడ కూడా బయటికి వెళ్ళనివ్వకుండా ప్రతి ఒక్కరిని కూడా వీళ్ళు అడ్డుకోవడం అయితే జరిగిందన్నమాట. అదేవిధంగా ఇది టీడీపీ శ్రేణులు కావచ్చు, కూటమి ప్రభుత్వంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా దీన్ని సమాజం పట్ల ఇది ఒక దుశ్చర్యగా దీన్ని పేర్కొనడం అయితే జరిగింది. అయితే ముఖ్యంగా ఈ యొక్క వైఎస్ జగన్మోహన్ రెడ్డి తిరుపతి వెళ్తున్నటువంటి సందర్భంలో ఈ యొక్క పోలీసులు మొత్తం కూడా అప్రమత్తమైపోయి తను వచ్చి తన యొక్క కార్యక్రమం పూర్తి చేసుకొని వెళ్ళిపోయే విధంగా ఏర్పాట్లు అయితే చేయడం జరిగింది. అయితే దీంట్లో వాళ్ళ యొక్క నాయకులకు ఎవరికి కూడా ఎంట్రీ లేని విధంగా ప్రతి ఒక్కరిని కూడా హౌస్ అరెస్ట్ అనేది చేయడం జరిగింది, నోటీస్ ఇచ్చి. అయితే రాష్ట్ర వ్యాప్తంగా పాప విమోచన పూజ కార్యక్రమాలు అనేది ప్రతి ఒక్క టెంపుల్లో నిర్వహించాలని చెప్పి అయితే ప్రభుత్వం పేర్కొనడం అయితే జరిగింది. అయితే ఈ యొక్క పాప విమోచన పూజ కార్యక్రమాల్లో వైఎస్ఆర్సీపీ నేతలు ఎక్కడ కూడా పాల్గొనకుండా చేయాలని చెప్పి ఈ యొక్క కూటమి ప్రభుత్వం అయితే ప్రతి ఒక్కరిని కూడా అరెస్టు చేయించింది అని చెప్పి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అయితే పేర్కొనడం జరిగింది. అయితే మొత్తానికి ఫైనల్గా అసలు కల్తీ అనేది ఎక్కడ జరిగింది, ఏ ప్రభుత్వంలో జరిగింది, అయితే ఈ యొక్క కల్తీ చేసేటటువంటి ముఖ్యమైన నాయకులు ఎవరు అనేది మీరే చెప్పాలి. ఎందుకంటే ప్రభుత్వాలు మారవచ్చు, ప్రభుత్వం అనేది ఎప్పటికప్పుడు మారుతూ ఉంటుంది, కానీ దైవభక్తి అనేది ఎప్పటికీ ఒకే విధంగా ఉంటుంది. కాబట్టి ఏ ప్రభుత్వంలో ఉన్న వాళ్ళకైనా సరే, ఎవరికైనా సరే, మొత్తానికి ఈ యొక్క కల్తీలో ఎవరు పాల్పంచుకున్నారు, అసలు కల్తీ ఎవరు చేస్తున్నారు, అయితే ఈ కల్తీ వల్ల ప్రతి ఒక్కరికి కూడా ఈ యొక్క చెడు అభిప్రాయం అనేది ఏర్పడుతుంది. ఎందుకంటే మనము ఈ యొక్క జంతువులని మనం దైవంగా భావిస్తాం. అలాంటి దాన్ని తీసుకొచ్చి ఈ యొక్క లడ్డు ప్రసాదంలో, అంటే ఎంతో పవిత్రంగా తీసుకునేటటువంటి లడ్డు ప్రసాదంలో దీన్ని మిక్స్ చేయడం అనేది ఎంత పాపము అనేది అది మన అందరికీ తెలిసిన విషయమే. ఇంకోటి ఏంటంటే ఈ యొక్క వివాదం చెలరేగిన తర్వాత తిరుమల తిరుపతికి వచ్చేటటువంటి భక్తుల సంఖ్య అనేక % తగ్గుముఖం పట్టింది. తిరుపతికి వెళ్ళినట్టయితే అక్కడ ఫస్ట్ ప్రయారిటీ వచ్చేసి లడ్డు. అయితే మనం ఒక్కరమే కాదు, ఈ యొక్క ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి దేశం నుంచి కూడా ఈ యొక్క తిరుమల దేవస్థానాన్ని సందర్శించుకోవడానికి వచ్చేవాళ్ళే. దీంట్లో కల్తీ జరిగింది అని చెప్పి ఎప్పుడైతే వాదన వచ్చిందో ఈ యొక్క భక్తులు రావడం కూడా చాలా మటుకు తగ్గడం అయితే జరిగింది. అయితే దర్శనం కోసం వెళ్ళినటువంటి వాళ్ళకి ఇంతకుముందు జనరల్ వాళ్ళకైతే దాదాపు 24 గంటల నుంచి 48 గంటలు కూడా వెయిట్ చేయాల్సిన సమయం ఉంటుండేది. అయితే ఇప్పుడు అది కాస్త 8 నుంచి 9 గంటల్లోనే దర్శనం దొరుకుతుంది. అంటే ఇక్కడ ఎంతమంది తగ్గుముఖం పట్టారు తిరుమలకు రావడానికి అనేది మనం ప్రతి ఒక్కరం కూడా ఆలోచించాల్సిన అంశం ఉంది. అయితే దాంతోపాటు ఈ టికెట్ ఏదైతే తీసుకొని విఐపి దర్శనంకి వస్తారో వాళ్ళకి ఇంతకుముందు అయితే వాళ్ళకు ఒక 8 గంటల సమయం పట్టేది, వెయిటింగ్ అనేది 8 గంటలు చేయాల్సి వచ్చేది. అది కాస్త ఇప్పుడు 3 అవర్స్ లేదా 2 అవర్స్ లోపే దర్శనం దొరుకుతుంది. అంటే రద్దీ ఎంతగా తగ్గిందనేది మనం అందరం కూడా ఒకసారిగా ఆలోచించాల్సిన అంశం ఉంది. అయితే ఈ యొక్క దైవం పైన ఎవరైతే ఇట్లాంటి దుశ్చర్యకు పాల్పడతారో అది ఏ ప్రభుత్వమైనా కావచ్చు, ఎవరైనా కావచ్చు, అది ఏమాత్రం సరికాదు అని చెప్పి అనేక మంది పండితులు కూడా చెప్పడం కూడా జరిగింది. అయితే మొత్తానికి ఈ యొక్క తిరుమల తిరుపతి దేవస్థానానికి ఎవరైనా మన చుట్టుపక్కల వాళ్ళు వెళ్ళినట్టయితే వాళ్ళు అతి పవిత్రంగా భావించేటటువంటి ఈ యొక్క తిరుమల తిరుపతి లడ్డూని వాళ్ళు కూడా తెప్పించుకొని మనం కూడా ఆ యొక్క స్వామివారిని దర్శించుకున్నామని చెప్పి ఆ పవిత్రమైనటువంటి లడ్డూని ప్రతి ఒక్కరు కూడా ప్రసాదంగా స్వీకరించేటటువంటి ఆచారం అనేది మన రాష్ట్రంలో కావచ్చు, మన ఇరుగు పొరుగు రాష్ట్రాల్లో కావచ్చు, మన దేశంలో కావచ్చు, మన ప్రపంచంలో కావచ్చు, ప్రతి ప్రదేశంలో కూడా ఇది ఉంది. అయితే ఇలాంటి దాన్ని భంగం చేసే విధంగా ఈ యొక్క కార్యక్రమం అనేది ఎంతో దుశ్చర్యగా ప్రజలందరూ భావిస్తూ ఉన్నారు. అయితే దీంట్లో ఏ ప్రభుత్వంలో ఇలాంటి ఈ దుశ్చర్య జరిగింది అనేది, ఈ యొక్క దుశ్చర్య అనేది ఎక్కడ జరిగింది, ఏ ప్రభుత్వ హయాంలో జరిగింది, అసలు ఇలాంటి మోసపూరితమైనటువంటి కల్తీలు చేసేటటువంటి ఈ యొక్క
ఈ యొక్క మోసపూరితమైనటువంటి కల్తీ ఏ ప్రభుత్వ హయాంలో జరిగింది అనేది మీరు కామెంట్ చేయండి.